అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సాక్షి పత్రికలో ఇప్పటికి ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, చాలాసార్లు అసత్య ప్రచారాలు, సత్యదూరమైనటువంటి వ్యాఖ్యలు సాక్షి పేపర్లో రాయడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ తెలుసుకోవాలండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ విధంగా ఆయన పగ తీర్చుకుంటున్నారు, మరి అదేవిధంగా కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత పగ పెంచుకున్నారనేది కూడా ఈ వీడియోలో విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి సాక్షి పత్రికలు ఏం రాశారు, మరి పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏమి అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు సాక్షి యాజమాన్యం అని చెప్పేసి ఈరోజు మనం ముందుగా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి పోలవరం ప్రాజెక్టు హైట్ 41.7 మీటర్లు, 5 మీటర్లు అని చెప్పేసి ఇంతకుముందు రాయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారితో లాలూజీ పడి 45.72 మీటర్లు ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు డిపిఆర్ను 41 మీటర్లకే కుదించేసి లాలూచి పడ్డారు నరేంద్ర మోడీ గారితో అని చెప్పేసి గతంలో చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి సరే, జగన్మోహన్ రెడ్డి గారంటే ఏదో గుడ్డ కాల్చి ముఖాన వేయాలి, చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక రకంగా విమర్శ చేయాలి, ప్రజలను నమ్మబలకాలి. మరి ప్రజలను అంటే ఆయన ఒక మనుషులాగా చూడడు, ఎందుకంటే గొర్రెలాగే చూస్తాడు. కాబట్టి మరి నేను ఏది చెప్పినా సరే నమ్మేటువంటి ప్రజలు ఉన్నారు, నాకు 40% ఓటు బ్యాంక్ ఉందని బలంగా నమ్మేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అందరితో ఆగలేదండి. ఆయన యొక్క మానస పుత్రిక అయినటువంటి అబద్ధాల పత్రిక అయినటువంటి సాక్షి పత్రికలో మరొక్కసారి అవాస్తవాలు ప్రచురితం చేయడం జరిగింది. ఈరోజు పోలవరం ప్రాజెక్టు విషయంలో పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీనే వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు వచ్చి వెళ్ళిన తర్వాత వారి యొక్క వెబ్సైట్లో అధికారికంగా 45.72 మీటర్ల హైట్ పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కసారి సాక్షి పత్రిక యాజమాన్యం కానీ, సాక్షి పత్రిక ఎడిటర్ కానీ, మరి ఆ వ్యాసాలు రాసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక్కసారి పీపీఏ వెబ్సైట్లోకి వెళితే క్లియర్గా ఉంటుంది పోలవరం ప్రాజెక్ట్ హైట్ ఎంత ఉందో అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. అంటే ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ విధంగా, అంటే ఉత్తరాంధ్ర ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఉత్తరాంధ్ర ప్రజలపై ఏ విధంగా పగ పెంచుకుంటున్నారు, మరి అదేవిధంగా కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి ప్రజలు ఏ విధంగా వారిపై పగ పెంచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఉత్తరాంధ్రకు పోలవరం అనేది ఒక వరప్రదాయిని. సరే, అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కే వరప్రదాయిని పోలవరం. ఈరోజు కృష్ణానది పరివాహక ప్రాంతంలో నానాటికి నీటి లభ్యత తగ్గిపోతూ ఉంది. మరి గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి గత 50 సంవత్సరాల తాలూకు గణాంకాల ప్రకారము ప్రతి సంవత్సరం 3000 టీఎంసీల నీళ్లు సుమారుగా సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. మరి ఒకవైపు కృష్ణానదిలో పైన ఎగువనున్నటువంటి రాష్ట్రాలు అక్కడికక్కడే ప్రాజెక్టులు హైట్ పెంచుకుంటూ ఉన్నాయి. మరి వరద కూడా తగ్గుతూ ఉంది. మరి శ్రీశైలం ప్రాజెక్టుకు, మరి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మహా అయితే వరద ఒక నెలపాటు కొనసాగుతూ ఉంటుంది. మరి ఈ నెలలో రాయలసీమకు నీళ్లు ఏ విధంగా లిఫ్ట్ చేయాలి, మరి కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి ఆయకట్టు స్థిరీకరణ వచ్చేటువంటి నీళ్లను ఏ విధంగా వాడుకోవాలని తర్జన భర్జన అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు గోదావరి నీళ్ళే అటు రాయలసీమకి, ఇటు కృష్ణా డెల్టాకి, అటు ఉత్తరాంధ్రకు కూడా ఆధారమయ్యేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో రానున్నాయనేది ముందుగా గ్రహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 194 టీఎంసీల సామర్థ్యము, 45.72 మీటర్ల దగ్గర నీళ్లు నిల్వ చేస్తే దాదాపు 192 టీఎంసీలు నుంచి 194 టీఎంసీలు నీళ్లు స్టోరేజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి సాక్షి పత్రికలు ఏం రాశారు, 110 టీఎంసీలే స్టోరేజ్ చేసుకోవడానికి, అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పేసి నిస్సిగ్గుగా అబద్ధాలు మరొకసారి సాక్షి పత్రిక సాక్షిగా ప్రచారం చేయడం జరిగింది సాక్షి యాజమాన్యం. మరి ప్రజలారా ఆలోచన చేయండి. ఈరోజు పోలవరం అంటే మనం తాగేటువంటి నీరు, సాగునీరు, తాగునీరు రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా సస్యశ్యామలం కావడం కోసం కేంద్ర బిందువు కాబోతా ఉంది పోలవరం అనేది మనం ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి
పో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికే పోలవరము పూర్తి చేసి ఆయన జాతికి అంకితం చేసినటువంటి వ్యక్తి. వెలిగొండ ప్రాజెక్టులోనే చేయనటువంటి ప్రాజెక్టుకు జాతికి అంకితం చేశామని చెప్పేసి ఫేక్ పోస్టులు వేసుకొని ప్రచారం చేసుకున్నటువంటి వ్యక్తి ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీకు సవినీయంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా ప్రజలారా. మరి కాబట్టి ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ ముద్దుబిడ్డ అంటారు, రాయలసీమ పైన ప్రేమ ఉండదు. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పక్షపాతి, రైతుల పక్షపాతి, ఏవేవో పక్షపాతులు చెప్తా ఉంటారు. ఏ ఒక్కరి పక్షపాతి కాదు అనేది తెలుసుకోండి ప్రజలారా. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా మరొకసారి తన అక్కసును వెళ్ళగక్కుతున్నారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయిపోతే 2027 సంవత్సరం గోదావరి పుష్కరాలు రాకమునిపే అది నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ క్రెడిట్ దక్కుతుంది, మరి నాకు దక్కదు. మరి వచ్చే ఎన్నికల్లో నేను ఏమి మేనిఫెస్టో పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు హక్కు అడగగలను అని చెప్పేసి ఒక మానసిక పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ముందు నుంచే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ అభివృద్ధి జరిగినా, ఎక్కడ ఏది జరిగినా ముందుగా నిజము గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేసింది అన్నట్టు అట్లా అయిపోయింది పరిస్థితి, సాక్షి యాజమాన్యం పరిస్థితి. ఈరోజు నిజం గడప దాటే లోపలే సాక్షి పత్రిక ద్వారా అబద్ధాలన్నీ, ఫేక్ ప్రచారాలు, వైసీపీ సోషల్ మీడియా ద్వారా అబద్ధాలన్నీ ఊరంతా ప్రచారం చేస్తూ ఉన్నారనేది ఈరోజు మనము ఆ సామెతను ఈరోజు వైసీపీ పార్టీ మరియు వైసీపీ పత్రిక అయినటువంటి సాక్షి పత్రిక ఈరోజు అబద్ధ ప్రచారాలు జనాల్లోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రజలారా, మరొకసారి సాక్షి యాజమాన్యం తీసుకున్నటువంటి సాక్షి పత్రికలో రాసేటువంటి వ్యాసాల పరంగా కానీ, వార్తల పరంగా కానీ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుకుంటూ అందరికీ నమస్కారం.